సీన్ ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఆఫీస్. కెమెరా చందు మీద ఫోకస్ అవుతుంది. చందు పిచ్చివాడిలా తన తల పీక్కుంటూ కోడింగ్ చేస్తున్నాడు. చందు, రేయ్, ఈ సెమీకోలన్ ఆహా అలానా, ఎక్కడ మిస్ అయిందిరా? పొద్దున్న నుండి వెతుకుతున్నా. ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసేకంటే హాయిగా గొర్రెలు కాచుకోవడం మేలు. రాకేష్, కాఫీ కప్పుతో ఎంట్రీ ఇస్తూ, గొర్రెలు కాచాలన్నా దానికి కూడా ఇప్పుడు ఒక యాప్ ఉండాలి చందు. అంతా డిజిటల్ మయం. ఇంతకీ నీ కోడ్ రన్ అయిందా? లేక ఎప్పటిలాగే ఎర్రర్ వచ్చి నీ మొహం వైపు చూసి నవ్వుతోందా? శృతి, కంగారుగా పరిగెత్తుకుంటూ వచ్చి, సార్, నా కంప్యూటర్లో మౌస్ కనిపించడం లేదు. అది కూడా ఏమైనా బగ్ అంటారా? లేక వైరస్ ఏమైనా మౌస్ని తినేసిందా? చందు, శృతి, నీ మౌస్ వైర్ పీకేసి నీ చేతిలో ఉంది చూడు. అది బగ్ కాదు, నీ తలలో ఉన్న చిన్న మెదడు పని చేయట్లేదు అంతే. కిరణ్, పక్కనే సీట్లో కూర్చుని గురక పెట్టి నిద్రపోతుంటాడు. ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచి అయిపోయింది. ప్రాజెక్ట్ అయిపోయింది. అందరికీ ప్రమోషన్లు వచ్చేశాయి. చందు, నిద్రలో కలలు కనడం కాదురా కిరణ్. లేచి కోడ్ రాయి. బాస్ వస్తే మనందరికీ ప్రమోషన్ కాదు, టెర్మినేషన్ లెటర్లు ఇస్తాడు. అప్పుడే బాస్ మూర్తి దర్జాగా లోపలికి వస్తాడు. అందరూ భయంతో అటెన్షన్లో నిలబడతారు. బాస్ మూర్తి, ఏంటి చందు, హుషారుగా లేరు? క్లయింట్ అమెరికా నుండి ఫోన్ చేశాడు. రేపు ఉదయం 6 గంటలకి డెమో చూడాలంట. అప్పటికి ప్రాజెక్ట్ రెడీగా లేకపోతే మీరందరూ రేపటి నుండి రోడ్డు మీద టీ కొట్టు పెట్టుకోవాల్సి వస్తుంది. అర్థమైందా? చందు, సర్, ఇంకా చాలా కోడింగ్ పెండింగ్ ఉంది. 8 గంటల్లో ఎలా సాధ్యం సర్? బాస్ మూర్తి, లాజిక్ వాడండి చందు. లాజిక్? కిరణ్ ని చూడు, కళ్ళు మూసుకుని కూడా ప్రాజెక్ట్ గురించి ఆలోచిస్తున్నాడు. నువ్వు కూడా అలాగే చెయ్యి. నేను వెళ్తున్నా, క్లయింట్తో డిన్నర్ ఉంది. ఆల్ ది బెస్ట్. బాస్ వెళ్ళిపోగానే HR స్నేహ రంగ ప్రవేశం చేస్తుంది. HR స్నేహ, హలో టీమ్. నాకు తెలుసు మీరు చాలా స్ట్రెస్లో ఉన్నారని. అందుకే మీ మూడ్ మార్చడానికి నేను ఒక ఫన్ యాక్టివిటీ ప్లాన్ చేశాను. అందరూ కంప్యూటర్లు ఆపేసి వచ్చి 5 నిమిషాలు గెంతండి. మన ఆఫీస్ రూల్, హ్యాపీ ఎంప్లాయీ, హ్యాపీ కంపెనీ. చందు, మేడం, ఇక్కడ ప్రాజెక్ట్ డెడ్ లైన్లో ఉంటే గెంతడం ఏంటి మేడం? కావాలంటే మేమే ఆ బిల్డింగ్ మీద నుండి గెంతుతాం. మమ్మల్ని వదిలేయండి. అప్పుడే ఆఫీస్ సెక్యూరిటీ గార్డ్ అప్పారావు లోపలికి టీ కప్పులతో వస్తాడు. అప్పారావు, ఏంటయ్యా చందు బాబూ, మళ్ళీ సాఫ్ట్వేర్ మొరాయించిందా? మొన్న కూడా ఇలాగే అంటే ఆ వైర్ తీసి ఈ ప్లగ్లో పెట్టమన్నా. సెట్ అయిపోయింది. ఈ సాఫ్ట్వేర్ అంటే ఏదో అనుకుంటున్నారు కానీ అంతా కనెక్షన్లోనే ఉంటుంది. రాకేష్, అవును అప్పారావు, నీకు తెలిసినంత సాఫ్ట్వేర్ మా బాస్కి కూడా తెలియదు. ఇంతకీ ఆ ప్రాజెక్ట్ ఫైల్ ఏది? అందరూ వెతుకుతుంటారు. అప్పుడు కిరణ్ నవ్వుతూ ఒక వైర్ చూపిస్తాడు. కిరణ్, అరేయ్, నా ఫోన్ ఛార్జింగ్ అవ్వట్లేదని ఆ మెయిన్ సర్వర్ వైర్ తీసి నా ఛార్జర్ పెట్టుకున్నానురా. అందుకే మీ సిస్టమ్స్ ఆగిపోయాయి. చందు, కోపంతో ఊగిపోతూ, రేయ్ కిరణ్, నిన్ను చంపేసినా తప్పు లేదురా. రాత్రంతా కష్టపడి రాసిన కోడ్ సేవ్ అవ్వకుండానే వైర్ పీకేస్తావా? అందరూ కలిసి కిరణ్ని వెంటాడుతుంటారు. ఆఫీస్ అంతా గందరగోళం. చివరికి ఎలాగోలా తెల్లవారుజామున ప్రాజెక్ట్ పూర్తి చేస్తారు. బాస్ ఎంట్రీ ఇస్తాడు. బాస్ మూర్తి, వెరీ గుడ్ టీమ్. క్లయింట్కి డెమో ఇచ్చాను. తను చాలా హ్యాపీ. కానీ ఒక చిన్న మార్పు కోరాడు. ఇప్పుడున్న బ్లూ కలర్ వెబ్సైట్ని మొత్తం పింక్ కలర్లోకి మార్చాలంట. అది కూడా వచ్చే అరగంటలో. త్వరగా కానివ్వండి. చందు, కెమెరా వైపు చూస్తూ, భగవంతుడా, వచ్చే జన్మలో నన్ను సాఫ్ట్వేర్ ఇంజనీర్ని చేయకు. ఆ అప్పారావు లాగా సెక్యూరిటీ గార్డ్ని చేసినా చాలు, హాయిగా నిద్రపోతా. అందరూ నీరసంగా పడిపోవడంతో స్క్రీన్ బ్లాక్ అవుతుంది.